కొంతమంది ఇలాగా కొంగుపరుచుకుంటారు రోడ్డు మీద. ఇది మా జీవితం అండి. ఇంటికి వెళ్ళేటప్పటికి 12 1 గంట అవుతుంది. అన్ని సుఖం తెచ్చుకుంటాయి కదా దగ్గరికి వచ్చాం. ఇంకా ఎడ్యుకేట్ పర్సన్ ఏమండి ఇక్కడ ఎవరో ఉంటారండి. వస్తారా? మాస్క్ వస్తారా? బాగున్నారు. ఎంతండి? 500. రా ఎక్కడండి? లోపల రూమ్ నువ్వు ఇచ్చిన 500కి 1000 రూపాయలకి రూమ్లో ఇక్కడ ఏమి ఉండవు. ఏడనే చేస్తాం. ఓపెనా? మరి లేకపోతే గెస్ట్ హౌస్లో తీసుకెళ్ళి రెస్టారెంట్లో తీసుకెళ్ళి ఏమైనా చేయాలండి నీకు. రా రా. అయ్యో రా. బాగా చేస్తావు. వద్దండి. బాగా చేస్తారా? అయ్యో వద్దండి. నిజంగా బాగా చేస్తారా అంటే వద్దండి. సరే వద్దు. నేను ఏమన్నా ఒకసారి అయ్యో మనీ ఇచ్చు వెళ్ళిపోతున్నాను. సిగ్గుపడుతుందిరా. బాగా చేస్తా అన్నానుగా. అంటే మా ఫ్రెండ్ చెప్పాడండి. మీ ఫ్రెండ్స్ చెప్పారు ఎలా చేస్తారండి అంటే బాగా. మరి మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా అని చెప్తే వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక వేరేగా తప్పు అనిపించి ఎందుకు రా బాగా చేస్తాను. వద్దండి. పంపిస్తారా? అయ్యో నిజంగా వద్దొద్దు. సరేలే దాని గురించి ఇంకా మామూలుగా మాట్లాడరు. నీతో మాట్లాడాలి. సరే మీరు మామూలుగా మాట్లాడతానంటే మామూలుగానే మాట్లాడుతుంది. ఏమన్నా నేను మనిషినే కదా. రా ఎందుకంత సిగ్గుపడి సరిపోతుందో మనీ ఇచ్చి. అదేంటి ఇక్కడికి వచ్చాక తప్పు అనిపిస్తుందండి. అది తప్ప ఇదేమన్నా దొంగతనమే ఏంటి తప్పు అనిపించుకోవడానికి? నీ సుఖం తెచ్చుకుంటాయి కదా దగ్గరికి వచ్చావు. వద్దండి అయినా వెళ్ళిపోతున్నాను. సరే మనీ తీసేసుకోవాలి. ఉంచండి పర్లేదు. సరే అయితే అటువంటి మాటలు మాట్లాడలే కానీ బాగున్నావు కదా. నీకు ఎవరు ఉన్నారు? లేరండి. లవర్ లేరా? అదే ఎవరికో చెప్పు. సర్ల కొబ్బరి మా అక్క. నిజంగా లేరండి. బాగున్నావు, అందంగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, భలే ఉన్నావు. నీకు లవర్ లేకపోవడం ఏంటి? అయ్యండి మీరు అలాంటి నేను చెప్తాను. నాకు అటువంటిది ఏం లేరు ఇప్పుడు దాకా. మరి ఇక్కడ ఉన్నారు కదా, మరి ఇలా ఇది తప్పులు కదండి. అవి ఇలా చేయకూడదు అంటారు కదా అందరు. దగ్గరగా చెప్తాను. వద్దు మీరు చెప్పండి పర్లేదు. నేను ఏం చెయ్యను. చెప్పండి. ఇలా రోడ్ల మీద ఎందుకు చేస్తున్నా అడుగుతున్నావు కదా. ఇదే మా జీవితం. మాకు పేరెంట్స్ అంటూ చిన్నప్పుడే ఇలా మేము ఈ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత మా హార్మోన్స్ చేంజ్ అవి 9 నెలలు కనే పెంచిన తల్లి ఫీల్ అవు. మా తల్లి మా అమ్మ వాళ్ళే బయటికి గంటేస్తారు. మా అన్న వాళ్ళే మా తోడబుట్టిన అన్న అక్క చెల్లెళ్ళు కూడా బయటికి గంటేస్తారు. నేను చదువుకున్నా, బట్ నేను ఒక ఎడ్యుకేట్ పర్సన్ని. నాకంటూ గోల్స్ ఉంటాయి, మాకంటూ ఉంటే ఇలా ఉండాలిరా బాబు, ఇలా ఉండాలని. కానీ జీవితంలోకి వచ్చిన తర్వాత మాకు జాబ్స్ అంటే ఉన్నాయి. ఇలాగే కొంతమంది ట్రైన్స్ దగ్గర అడుగుతారు, కొంతమంది షాపుల దగ్గర అడుగుతారు, కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గర పుట్టినరోజుల దగ్గర అడుగుతారు, కొంతమంది ఇలాగా కొంగుపరుచుకుంటారు రోడ్డు మీద. ఇది మా జీవితం అండి. రోడ్డు మీద అంటే ఎలా అంటే ఇదే మా జీవితం. ఇంకా ఇలా రోడ్డు మీద నైట్ అవుతే రన్నింగ్ ఇలా రెడీ అయిపోయి ఇదే మా జీవితం. అంటే మరి గవర్నమెంట్ జాబ్ లేదంటారు, లేదంటే మీ పేరెంట్స్ మాకెవరున్నారండి గవర్నమెంట్ జాబ్లా? మాలాంటి జీవితాలు మరి మీకు సపరేట్గా అన్నీ ఇచ్చారు కదండి. ఇప్పుడు ఇచ్చారమ్మా, అదేనా? ఇంకా మాకు ఆ హోప్స్ అంటే ఇంక లేవు. ఇంకా వదిలేసుకున్నాం ఇంకా అవన్నీ. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సపోజ్ మా ఓల్డ్ రోడ్డు మీద ఎవరైనా వెళ్ళారు అనుకో, వాడు 0.5 వాడు తేడాయుడు అలా చాలామంది ఫీల్ అవు బ్యాడ్గా మాట్లాడుకుంటారు. ఇది మా జీవితం నిజంగా చెప్పాలంటే. అవునులేండి, అది నిజమే. జాబ్స్ ఇచ్చినా సరే, సపోజ్ నేను డాక్టర్ అయినానుకో, అది ఇలా అంటుంది, అది హిజ్రా అంట, అవునులే, అలా చాలామంది కామెంట్ చేస్తారు. అది మా జీవితం. అవునులేండి. సరే కానీ రా. వద్దండి, వద్దు. మామూలుగానే నేను రాను, వచ్చాను కానీ తెలియదు నాకు మీరు వెళ్తా అంతే. మరి నేను అసలు రాలేను, అసలు మామూలుగా వచ్చాను అంతే. సరే అండి. సరే కానీ
ఇంకేంటి అయ్యో మీరు వేరేలా మాట్లాడుతున్నారు. మామూలుగా అదే అందంగా ఉన్నావు, మామూలుగా మాట్లాడుతున్నావు, మాట్లాడకూడదా? మా బాధలు అడిగావు, ఇలా ఎందుకుంటున్నారని అడిగావు, మేము కూడా అడగొద్దా? అడగండి అయితే అంతే. అడగమంటా? ఆ, మరి తప్పు కాదనకూడదు మరి. అడగండి చెప్తాను. నాతో ఉంటావా? ఏం మాట్లా నిజం, నేను బాగా చూసుకుంటా. ఒక ఆడది చూసుకోవాలంటే ప్రేమ కూడా నేను చూపిస్తా. నిజంగా నీకు ఎన్ని కష్టాల్లో నీ ఆపదలో నేను ఆదుకుంటా. నాకేమైనా కష్టం వచ్చినా ఆపద వచ్చినా నువ్వు ఆదుకో చాలు. నిజంగా నీ దగ్గర డబ్బు ఏదో తినేద్దామని నిన్నేదో అలా చేద్దామని కాదు. బాగున్నావు, నీ కెరియర్ నీ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. ఇప్పుడు మా దగ్గరికి 100 మంది వస్తారు, నిజం చెప్తున్నా, 100 మంది వస్తారు. బట్ మేము ఇలాగా ఊహించుకోం కదా, డబ్బులు ఇచ్చాడా, ఈ పని అయిపోయిందా, వెళ్ళిపోయాడా అనుకుంటాం. బట్ ఇలా ఇంకా ఈ బురదలోని ఇలాగ మాకు రావాల్సిన పని ఏంటి? బాగున్నా తెలుసా, చాలా బాగున్నా. అంతేగాని నేను అలాగా ఏమి కాదు, సరేలే నాతో ఉండకు. మామూలుగా వారానికి ఒకసారి ఫోన్ చేసి తిన్నావా అన్న ఒక ధైర్యం. అంటే ఒక విషయం చెప్తున్నా విన్ను, మాకు ఒక మగవాడు ఉన్నాడు నా ధైర్యం తప్ప మీ దగ్గర తినేద్దాం మీ దగ్గర అని ఇలాంటి ఆశించే పద్ధతి అయితే మహేష్ గారిది కాదు. సరే కానీ ఇంకేంటి, నువ్వు అసలు పెళ్ళి కూడా చేసుకోవద్దు నన్ను, జస్ట్ ఒక ఫ్రెండ్షిప్, ఓకే? నన్ను మ్యారేజ్ చేసుకో, నువ్వు వేరే అమ్మాయితో ఉండొద్దు అని నేను ఇబ్బంది పెట్టట్లే. బట్ నేనున్నానన్న ధైర్యం చెప్పడానికి ఒక వారానికి కాకపోయినా ఒక నెలకు ఒకసారైనా ఫోన్ చేసి అమ్మాయిలో ఉన్న తిన్నావా అని అడిగి చాలు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. అలాగే మీరు అలాగండి. నాకు ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నావు? ఇంత అలా మాట్లాడినా నేను తెలీదు, నేను ఈ టైంకి ఎందుకు వచ్చానో తెలీదు. ఇక్కడికి వచ్చారు, మీరేమో ఎమోషనల్ అయిపోతున్నారు. ఎమోషనల్ అంటే మా లైఫ్ అంటే ఇంక ఎమోషనల్ జీవితమే తెలుసా. తిన్నారా? ఇప్పుడే అడగమన్నారు తిన్నారా అని. లేదండి, మేము ఇంటికి వెళ్ళేటప్పటికి 12-1 గంట అవుతుంది. అది ఇప్పుడే 11:30 అయిపోయింది కదా. అవును, ఇంకా ఉండాలి మా బ్రతుకుదేరు కోసం. ఒక 12-1 గంట అవుతుంది ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం అది వండుకుంటాం. ఒకవేళ అవి కూడా లేకపోతే అలా పడుకుంటాం అంతే. ఇదేమో జీవితం. మరి ఈ టైంలో మీకు పెట్టడానికి కూడా ఏం దొరకవండి అసలు. ఇప్పుడు తీసుకురావద్దా అన్న పర్వాలేదు, మేము ఇంటికి వెళ్ళి వండుకుంటాం, పర్వాలేదు. ఏం మీకు ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదండి అసలు. సరే అంటే పేరేంటి? నా పేరు తేజ. బాగున్నా నిజంగా. అయ్యో థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్తాను. నేను మాట్లాడుతాను మామూలుగా మాట్లాడు. నువ్వు బాగా టెన్షన్ పడిపోయి మాట్లాడతాను మామూలుగా మీరు అన్నట్టు మాట్లాడతాను. కానీ ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. అంటే యాక్చువల్గా ఇలా వస్తున్నాను, మీకు ఇలా వస్తుంటే మీరు కనిపించారు. అదే మీ మీద ప్రాంక్ అనేది చేశాను అన్నమాట. ఇప్పుడు ఏంటి? అది కార్లో క్యామ్ ఉంది అక్కడ, ప్రాంక్. మీరు ఫీల్ అవ్వకండి, నేను మాట్లాడతాను మీరు అన్నట్టే. అలాంటి జీవితం. అయ్యో అలాగని కాదు, మీరు అన్నట్టు మాట్లాడతాను. కానీ అంటే మీరు కనబడిన వెంటనే సర్లే మీది ఏంటో చూద్దాం అది అనిపించింది చేశాను అనమాట. ఆల్రెడీ మీ వాళ్ళతోనే ఒకసారి మేము క్లిక్ అయ్యి చాలా బాగుంది. సో ఒకసారి మళ్ళీ చేద్దాం, మీ వల్ల మాకు జీవితం కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో చేశాను అంతే. మీరు అన్నట్టు మాట్లాడతాను. నిజంగా నువ్వు చాలా అయ్యో నేను మీరు ఓకే అంటే అదిగోండి కెమెరా ఉంది, నేను పెట్టుకోమంటే పెట్టుకుంటాను, లేదంటే తీసేస్తాను, అది ఇబ్బంది ఏం లేదు. మీరు ఓకే అంటేనే, లేదంటే లేదు. ఒకసారి అదిగోండి క్యామ్ అక్కడ ఉంది, పెట్టుకోమంటారా? మీరు మాట్లాడతాను, మీరు అన్నట్టే ఫ్రెండ్లీగా ఉంటాను. అంటే ఆ జీవితం గురించి తెలుసుకున్నావు కదా. అవునులేండి, నాకు అర్థమైంది. నాకు మీ బాధ కూడా నాకు తెలుసు ఏంటనేది. పెట్టుకోమంచి కదండి, పెట్టుకోవచ్చు. పెట్టుకో. థ్యాంక్స్ అండి.